పార్ట్ 4 నరసింహుని ఆవిర్భావం. ఒక రోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో అడిగాడు, నీ నారాయణుడు ఎక్కడ ఉన్నాడు? ప్రహ్లాదుడు నిశ్చయంగా చెప్పాడు, ప్రతి చోటా ఉన్నాడు. స్తంభంలోనూ ఉన్నాడా? అని హిరణ్యకశిపుడు నిలదీశాడు. అవును, అక్కడా ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్పాడు. అప్పుడు కోపంతో స్తంభాన్ని గట్టిగా కొట్టాడు హిరణ్యకశిపుడు. భూమి కంపించింది. స్తంభం చీలిపోయింది. అందులోనుంచి ఒక భయంకరమైన గర్జనతో నరసింహుడు ఆవిర్భవించాడు. మానవ రూపంలో కాదు, పశు రూపంలో కాదు, మరి ఏ రూపం అంటే అర్ధసింహం, అర్ధ మనిషి రూపంలో. అతడి కళ్లలో అగ్ని, శరీరమంతా రౌద్రమయంగా ఉన్నరు. ఇప్పుడు ధర్మాన్ని కాపాడే సమయం వచ్చింది అని దేవతలు అంతా అనుకున్నారు. తరువాత భాగం పార్ట్ 5లో చూడండి. మరిన్ని ఆసక్తికరమైన భారతీయ పురాణ కథల కోసం లైక్ చేయడం, కామెంట్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.